ఏమండోయ్, ఇది మీకు తెలుసా? అయినా నేను చెప్పందే మీకెలా తెలుస్తుందిలేండి. అదేనండి 60 వసంతాల అమృతయానం. అబ్బా, షష్టి పూర్తండి. ఎవరనుకున్నారు? మన కంచెల వారిది. ఏంటి ఇంకా గుర్తు రాలేదా? అదేనండి బాబు, మన శ్రీ కంచెర్ల వెంకటరమణ గారు వారి శ్రీమతి వరలక్ష్మి గారిలా షష్టి పూర్తి మహోత్సవం అండి బాబు. ఈ 60 వసంతాల్లో ఎన్నో విశేషాలండి. రండి వాటన్నిటిని కళ్ళారు చూసేద్దాం, ఒలుక్కేసేయండి. ఈసారి మనం కంచెర్ల వారి వివాహం చూసేద్దాం రండి. అన్నట్టు అప్పుడు మీరు ఎవరో చూడలేదు కదండి బాబు. ఎందుకు ఆలస్యం? రండి ఎలాగ లుక్కేసేయండి, చూసేద్దాం. ఏమంటే మనలో మన మాట అండి. మన ఇంట్లో పెళ్ళి అంటే ఎలా ఉంటుందండి? అబ్బా, ఆటలు, ఓ పాటలు, ఏళ్ళు, గోళ్ళు, అబ్బా బాజా భజంత్రీలు, మంత్రాలు, బా చుట్టాలు, అడావుడి, అంతా ఇంత కాదండి, అదో పెద్ద పండగ. మరి ఇక్కడ మన కంచెల వారింట్లో 60 వసంతాలు పూర్తి చేసుకున్న షష్టి పూర్తి కార్యక్రమం అండి. మీరు అలా సైలెంట్గా ఉంటే అయిపోదు. మరి గట్టిగా ఓ వేసుకోండి, ఆడిటోరియం అదిరిపోవాలి. మరి ఏమండి, పవిత్రమైన అగ్ని సాక్షిగా వేద మంత్రాల మధ్య పచ్చని పందిళ్లలో తలంబ్రాలతోటి బంధువుల దీవెన నడుమ 7 అడుగులతో మొదలైందండి మన కంచెల వారి ప్రయాణం. అది ఇప్పుడు 60 వసంతాలు చేరుకుందండి బాబు. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానండి, అమ్మ మాటకి ఏది సరిరాదండి. అబ్బా, అమ్మ మాటలో కమ్మదనమే వేరండి బాబు. అలా అమ్మని పెంచుకోవాలని ఎవరనుకోరండి? మన వరలక్ష్మి అమ్మ కూడా మాతృత్వంలో మధురమైన వరం పొందిందండి. ఆ రోజు ఆ కుటుంబంలో కొత్త వెలుగులు నిండాయంటే నమ్మండి. ఇంట్లో ఎక్కడ చూసినా సంతోషాలేనండి. ఇప్పుడు ఒక తల్లి హృదయం ప్రేమకు పరిపూర్ణ రూపమైందంటే నమ్మండి బాబు. ఏమండో అలా సొత్తరెట్టి, నేనేనండి మరలా వచ్చేసాను. ఈసారి అలాంటి వార్త కాదండి, మైండ్ బ్లోయింగ్. రండి సెవీట్ వేసేయండి. మన కంచెల వారింటికి వారసుడు వచ్చాడండి. అది మరి న్యూస్. బోసి నవ్వులు, బుడిబుడి అడుగులతో కంచెల వారి ఇల్లంతా మూల మూలల సంతోషాలతో నిండిపోయిందంటే నమ్మండి బాబు. ఆ బుడిబుడి అడుగుల్లో ప్రతి అడుగు కంచెల వారింట కొత్త ఆశగా మారిందండి. ఏండో ఆ బిజీలోంచి ఒకసారి ఇలా చూడండి, ఇటు లుక్కేసేయండి. ఈసారి మనం కంచెల వారి ఇంటి గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రతి కుటుంబానికి ఒక కళ ఉంటుంది కదండి, సొంతిల్లు. అంటే సొంతిల్లు అంటే గుర్తొచ్చిందండి. ఆ సొంత ఇంట్లో ఉంటే దర్జా వేరండి, ఆ ధైర్యం వేరు. మన కంచెల వారి ఇల్లు కేవలం ఇటుకలతోటే కట్టలేదండి బాబు, ప్రేమ అనురాగాలతోటి దృఢంగా నిర్మించబడిన కళల సౌధం అండి అది. వారి ఇన్నేళ్ల జీవితానికి సంబంధించి ఎన్నో మధుర జ్ఞాపకాలు ఇంటితో ముడిపడి ఉన్నాయండి. మరి ఏమండోయ్ అక్కయ్య గారు, ఇటు ఇటు. అబ్బా, అందరి మొఖాలు అలా వెలిగిపోతున్నాయండి. అదండి మన కంచెల వారి ఫంక్షన్ అంటే. ఆ మాత్రం ఉండాలి. మరి కంచెల వారి కుటుంబం గురించి తెలుసుకోవాలి కదండి మనం. రండి ఒక లుక్ ఇటేసేయండి. మన వెంకటరమణ గారికి, వరలక్ష్మి గారికి చక్కగా 3 బిడ్డలండి. పెద్ద అబ్బాయి కంచెర్ల శ్రీనివాస్, రెండో అబ్బాయి కంచెర్ల రవి, అమ్మాయి వనజ. మన వెంకటరమణ గారు, వరలక్ష్మి గారు వారి బిడ్డలకి చక్కటి వారసత్వాన్ని ఇచ్చారండి. నలుగురికి ప్రేమ పంచడం, నలుగురితో స్నేహం చేయడం, సహనంగా ఉండడం అంతకు మించిన గొప్ప సంస్కారం. ఇలాంటి ఆదర్శ కుటుంబానికి చప్పట్లు హోరెత్తిపోవాలండి. అలా సైలెంట్గా ఉండకూడదు. మరి కొట్టేయండి, చప్పట్లు కొట్టేయండి అంతే. ఏమండో పిన్ని గారు, బాబాయ్ గారు, ఇటు 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 ఇటండి. ఇటు చూడండి బాబు, నేనే మరలొచ్చాను. వాళ్ళు కిటేసేయండి. మన కంచెర్ల వారింట్లో మధుర జ్ఞాపకాలంటే బాగా గుర్తొచ్చిందండి. కాలం ఎంత గడిచిపోయినా, ఎన్ని సంవత్సరాలు అయిపోయినా వీళ్ళ మధ్యన ప్రేమ రవ్వంత తగ్గలేదంటే నమ్మండి. పైపెచ్చు వీళ్ళ అభిమానం, వీళ్ళ గౌరవం, వీళ్ళ పద్ధతులు, అబ్బా మా కంచెర్ల వారి కుటుంబానికి సాటి లేదంటే నమ్మండి. దానికి తోడు మొదటి రోజు కంటే
10 ప్రేమ ఉందండి ఇప్పుడు మా కంచర్ల వారి ఇంట్లో. మరి అలా సైలెంట్గా ఉంటే ఎలాగండి? సప్పట్లతో ఊరెత్తించండి. హాయ్ ఏండోయ్, మన కంచర్ల వారు అదేనండి మన వెంకటరమణ గారు, వరలక్ష్మి గారు సిల్వర్ జూబ్లీ కూడా చేసుకున్నారండి. అదేనండి 25 వసంతాల వేడుక. ఈ 25 సంవత్సరాల దాంపత్య జీవితం అనురాగానికి ఒక అద్భుతమైన వేడుకగా నిలిచిందండి. నేడు 60 వసంతాల జీవనయానంలో కుటుంబ ప్రేమను, బంధాల విలువలను తరతరాలకు ఆదర్శంగా నిలిపిన శ్రీ కంచర్ల వెంకటరమణ గారు, శ్రీమతి వరలక్ష్మి గారికి షష్ఠి పూర్తి మహోత్సవ శుభాకాంక్షలు. మీ జీవితం ప్రేమకు ప్రతిరూపం, మీ దాంపత్యం అనుబంధాలకు నిర్వచనం. మీ ఆశీర్వాదం మా కుటుంబానికి చిరకాల వరం.